హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఇలాంటి చైన్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, మామూలుగా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ వెళ్ళినప్పుడు కానీ, ఇలాంటివి గోల్డ్వి కానీ మామూలువి అయినా వేసుకొని వెళ్తూ ఉంటాం కదా. గోల్డ్వి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే, మనం ఇలాంటి చైన్స్ వేసుకున్నప్పుడు మనకి ఎక్కువగా ఇలాంటి కొండి దగ్గరే మనకి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఈ కొండి మనం ఎంత గట్టిగా నొక్కి పెట్టినా, ఎంత సేఫ్గా పెట్టినా ఒక్కొక్కసారి ఆ కొండి అనేది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయి అది మన మెల్లో నుంచి జారి కింద పడిపోతుంది కదా. అలా జరగకుండా ఉండాలి. తర్వాత ఇంకోటి ఇందులోనే ఏంటంటే, మనకి కొండి దగ్గర మనం ఇలా కొండిని గట్టిగా నొక్కి పెట్టినప్పటికీ కూడా మనం జడ వేసుకుంటాం కదండి, ఆ జడకు మొత్తం చిక్కుకుంటుందన్నమాట. ఆ వెంట్రుకలకు చిక్కుకొని ఆ జడంతా చిక్కు అయిపోతుంది, చిక్కు అవుతుంది. తర్వాత ఆ కొండి కూడా కొంచెం దూరం జరుగుతుంది. జరిగినప్పుడు మనకి జారిపోవడము అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అలా జడ చిక్కుగా కాకుండా, తర్వాత మనం మెల్లో నుంచి జారి కింద పడిపోకుండా సేఫ్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అదేంటంటే, ఇలాంటిది ఒకటి ప్లాస్టర్ తీసుకొని చూడండి, ఇలా మనం కొండిని గట్టిగా మనం మెడలో వేసుకున్న తర్వాత ఇలా కొండిని గట్టిగా నొక్కి పెట్టేసి ఆ కొండి చుట్టూరా ఇలా ప్లాస్టర్ని అయితే వేసేయండి. చూడండి ఇలా. ఓకే, ఇలా వేయడం వల్ల ఏంటంటే, దానికి గమ్ ఉంటుంది కాబట్టి ఆ కొండి అనేది జరగదనమాట, పైకి లేవదు. ఇంకా అలా లేవకపోతే మనకి అది మెల్ల నుంచి జారి పడిపోతుందన్న భయము ఉండదు. తర్వాత మనకి జడ కూడా చిక్ అవుతుందన్న టెన్షన్ ఉండదు. చూడండి, చాలా సేఫ్గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే మాత్రము. ఇలా మనం ఏవైనా సరే, మనం ఎలాంటి మామూలువైనా సరే, ఏవైనా సరే మనం ఇలాంటివి వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి. చాలా సేఫ్గా ఉంటుంది. ఇలా మీకు వేసుకొస్తే మీరు వేసుకోండి, లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని అయినా సరే ఇలా ఈ కొండి దగ్గర ఇలా గట్టిగా చుట్టేసి, గట్టిగా కొండిని ఇలా నొక్కేసి ఈ కొండి దగ్గర ఇలా చుట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టుకోవడం వల్ల చాలా సేఫ్గా ఉంటుంది. ఓకే, ఇలా ట్రై చేయండి నచ్చితే. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం ఎంత హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళినా, మనం ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్సే వాడుతున్నాం కదా. అలా హ్యాండ్ బ్యాగ్లు వాడినప్పటికీ కూడా ఒక్కోసారి ఏంటంటే, మనం ఇలాంటి పర్సులు కూడా వాడాల్సి వస్తుంది. అది ఎందుకంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మామూలుగా మనం ఏదో ఒక పరిస్థితుల్లో ఇలాంటి బ్యాగ్లో మనం ఏదైనా గోల్డ్ కానీ, లేకపోతే ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి. అలాంటప్పుడు ఏంటంటే, మనం ఇలా చిన్న చిన్న పర్సులు ఉంటాయి కదండి, ఈ పర్సులో మనం ఇలా పెట్టేసి, మనం వీటిని హ్యాండ్ బ్యాగ్లో అస్సలు పెట్టకూడదండి. ఎందుకంటే అస్సలు రోజులు బాగాలేవు, అస్సలు అంత సేఫ్ కూడా కాదు అలా పెట్టడము. ఓకే, ఇలా పెట్టొద్దన్నమాట. చూడండి, దీన్ని మనం ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో కానీ, మనం మామూలుగా చేతిలో పర్స్ పట్టుకుంటాం కదా, ఆ పర్సులో కానీ అస్సలు పెట్టకూడదు, అస్సలు సేఫ్ కాదనమాట. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే. అదేంటంటే, మనం శారీ కట్టుకునే వాళ్ళకైతే ఈ టిప్, శారీ కాకుండా మనం మామూలుగా డ్రెస్ వేసుకునే వాళ్ళకైనా, మామూలుగా మనం లోపల ప్యాంట్ అయితే వేసుకుంటాం కదండి పంజాబ్ డ్రెస్కి, దానికైనా సరే. ఇప్పుడు నేనైతే ఇక్కడ దానికి బదులుగా ఇక్కడ శారీ కట్టుకునే వాళ్ళ కోసం అయితే ఈ పెట్టుకోట్ని అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ పెట్టుకోట్ లోపల సైడ్ ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి తర్వాత పిన్నీసులు పెట్టేసేయండి. ఇలా 1 లేదా 2 పిన్నీసులు ఇలా పెట్టేసామనుకోండి, చాలా సేఫ్గా ఉంటుంది. మనకి అస్సలు టెన్షన్ అనేది ఉండదు. మనం ఎక్కువగా ఇలా గోల్డ్ కానీ, డబ్బులు కానీ తీసుకొని వెళ్తే మనం దాన్ని సేఫ్గా తీసుకెళ్తామో లేదో అన్న టెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా. అలా టెన్షనే అవసరం లేదు. ఇంకా సేఫ్గా ఉండాలి మనకి అంటే, ఇలా ఇంకో 2 పిన్నీసులు ఎక్కువ పెట్టేసుకోండి. ఇలా పెట్టేయడం వల్ల మనకి చాలా సేఫ్గా ఉంటుందన్నమాట. మనం చాలా సేఫ్గా అయితే దీనైతే తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం బ్లౌజులు కుట్టించుకున్న తర్వాత ఏంటంటే, అవి ఒక్కోసారి లూజ్ అయిపోతాయి, మనకి నడుం దగ్గర లూజ్గా వచ్చేస్తాయి. అలాంటప్పుడు మనం వేసుకున్నంత లుక్గా ఉండదు, అసలు కంఫర్ట్గా అనిపించదు కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ బ్లౌజ్ వెనుక భాగాల ఇలా ఒక మనకి బ్యాంగిల్ తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాను చూడండి, మనకి ఇలా బ్యాంగిల్ పెట్టేస్తే మనకి, నేను చూపిస్తాను చూడండి, ఇలా పెట్టేస్తే మనకి బ్లౌజు దగ్గరకు వస్తుంది, నడుం దగ్గరగా ఇలా వచ్చేస్తుంది అనుకోండి. ఇలా వచ్చేస్తుంది, కానీ అదేంటంటే కొంతమందికి కప్పు అనేది తక్కువ అయిపోతుంది అనమాట. ఇలా బ్యాంగిల్ పెట్టేసినప్పుడు కప్పు తగ్గిపోయి తర్వాత మనకి గల్ల కూడా కొంచెం డీప్గా కనిపిస్తుంది. కొంతమందికి ఇలా కొంచెం గల్ల డీప్గా ఉంటే అస్సలు నచ్చదు కదా. అలాంటి వాళ్ళకైతే ఇంకో విధంగా కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలా ఓకే అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇలా కూడా బాగుంటుంది, మనకి వెనకాల ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ మాకు గల్ల ఎక్కువగా డీప్గా కనిపిస్తుంది, నచ్చట్లేదు అనుకుంటే ఇంకో విధంగా ట్రై చేయండి. అదేంటంటే, ఇలాంటిది ఏదైనా ఒకటి 1 రూపీ క్యాన్ కానీ, లేకపోతే మామూలుగా మీకు ఇంకొంచెం పెద్దదిగా
కావాలనుకుంటే 2 రూపీస్ కాయిన్స్ కూడా కొంచెం పెద్దవిగా ఉంటాయి, 2 రూపీస్ కాయిన్స్ అయితే ఇంకా అవైనా సరే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి ఇలా మనం రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి మనకి కప్పు అనేది తగ్గదనమాట. తర్వాత మనకి ఆ గల్ల పొడవు కూడా తగ్గదు. ఇంకా మనకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏదైనా మామూలుగా దీనికంటే కొంచెం పెద్దదిగా ఉన్న ఏదైనా బటన్ ఉంటే బటన్ అయినా పెట్టేసుకోండి. మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది, ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. అలా కూడా కాదు అనుకుంటే ఇంకొక విధంగా ట్రై చేయండి. చూడండి, ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే టిప్ చెప్తున్నాను. మనకి ఇక్కడ కాజాలు ఉంటాయి కదండి, ఈ కాజా కొంచెం ఇలా చూడండి, నేను చూపించే విధంగా ఇలా కొంచెం సైడ్ పక్కకు అనేసి ఇలా పెట్టేసుకోండి. పిన్నీస్ని ఇలా పెట్టేసుకొని మనం ఉక్స్ పెట్టుకుంటాం కదా, ఆ ఉక్స్ని మనం మామూలుగా ఆ కాజా కాకుండా ఇలా పిన్నిస్కి కూడా పెట్టేసామనుకోండి మనకి నడుం దగ్గర టైట్గా వస్తుందన్నమాట. ఇలా వస్తే కూడా మనకి బ్లౌజ్ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. చూడండి, ఇది ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే టిప్ అనమాట. నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఇంకొకటి, మనం మామూలు శారీస్ కంటే కూడా పట్టు శారీస్కి ఎక్కువగా వస్తుంది ప్రాబ్లం అనేది. జరీ థ్రెడ్ ఉంటుంది కాబట్టి అవి కొంచెం మందంగా ఉంటాయి. మనకి తొందరగా పిన్నిస్లు అనేవి అస్సలు తొందరగా ఎక్కవు. కొన్ని రోజుల తర్వాత అది ఏంటంటే పిన్నిస్లు షార్ప్నెస్ తగ్గిపోయి అస్సలు ఎక్కవు అనమాట. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి. మనకి ఇంట్లో ఉండే ఇలాంటి టీ వడగట్టే జాలి ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకోండి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాంటి టీ వడగట్టే జాలిని అయితే తీసుకొని ఇలాంటిది తీసుకొని ఈ పిన్నీస్ని ఇలా కొసబాగాన ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఈ కొసబాగాన ఇలా కొంచెం రఫ్ చేయండి. ఇలా రఫ్ చేయడం వల్ల అది మంచి షార్ప్గా తయారవుతుందన్నమాట. మనం శారీ కట్టుకున్నప్పుడు ఎక్కువగా ఇట్లా చిన్నగా మడత పెట్టేసుకొని మనం ఇలా కట్టుకుంటాం కదా, అది ఎక్కువ మడతలతో వచ్చినప్పుడు తొందరగా పిన్నిస్ అనేది దిగదనమాట. అలాంటప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇన్ని మడతలు ఉన్నా సరే ఈజీగా దిగిపోతుంది. ఇలా మనం చీర కట్టుకున్నప్పుడు కూడా మనకి ప్రాబ్లం ఉండదు. తర్వాత పిన్నిస్ కూడా మంచి షార్ప్గా వస్తుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం ఎక్కువగా బ్యాంగిల్స్ అనేక రకరకాల బ్యాంగిల్స్ అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా, మనకు శారీకి తగ్గట్టుగా లేకపోతే డిజైన్ ఏవైనా సరే స్టోన్లు కానీ ఏవైనా బ్యాంగిల్స్ ఇలా రకరకాలుగా ఉంటూనే ఉంటాయి. మనం బీరువాలో పెట్టినప్పటికీ కూడా మళ్ళీ మనం వేరే ఇంకా డబ్బాలో కానీ ఎక్కడైనా మనం పెట్టుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఆ బ్యాంగిల్స్ అన్నీ ఇలా పెట్టేస్తే అన్నీ ఒకదానికొకటి కలిసిపోతాయి అనమాట. కలిసిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అందులో నుంచి ఇంకొక బ్యాంగిల్ ఇంకొక గాజు ఎక్కడ ఉంది అని చెప్పేసి వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా తర్వాత మనకి చూడడానికి కూడా నీట్గా కనిపించాలంటే ఇలా ట్రై చేయండి. మనం అన్నీ ఒకేలాగా ఉన్న బ్యాంగిల్ అన్నీ తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి తర్వాత ఇలా పిన్నిస్ పెట్టేయండి. ఇలా పిన్నిస్ పెట్టేసామనుకోండి మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. మనకు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, బ్యాంగిల్స్ అటు ఇటు పోకుండా ఒకే దగ్గర ఉంటాయి. తర్వాత మనం ఎక్కడైనా డబ్బాలో కానీ ఎక్కడైనా పెట్టుకున్నప్పటికీ కూడా మనకు చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా మనం కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి, మామూలుగా చిన్న పిన్నిస్ చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే సరిపోతుంది. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి, మనం మామూలుగా జడకు వేసుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, మనం ఎక్కువ రోజులు వాడిన తర్వాత అవి కొంచెం లూజ్గా సాగిపోయి లూజ్గా ఉంటాయి చూడండి. అలాంటిదైనా సరే తీసుకొని ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. తక్కువ బ్యాంగిల్స్ ఉంటే ఇలా సెట్ చేసి పెట్టుకోండి. చూడడానికి నీట్గా ఉంటాయి, మనకు అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఓకే, నచ్చితే ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా ఉంటుంది. ఓకే, ఇలా మనం ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. అలా కాకుండా మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం మనకి శారీకి తగ్గట్టుగా మనం బ్యాంగిల్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని కలర్ బ్యాంగిల్స్ని అలా కలుపుకుంటూ వేసుకుంటాం కదా, అలా కలుపుకొని వేసుకున్నప్పుడు కూడా మనకి అప్పటికప్పుడు మనం అలా వేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది, మనం అలా సెట్ చేసుకోవడానికి. అలా కాకుండా మనం ముందుగానే ఇలా సెట్ చేసి పెట్టుకున్నప్పటికీ కూడా మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తీసుకొని వెంటనే ఇలా టక్మని వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా చూడడానికి నీట్గా ఉంటుంది. తర్వాత మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఇలా మనం బీరువాలో పెట్టుకున్నా, మనం ఏదైనా కబోర్డ్లో ఏదైనా డబ్బాలో పెట్టుకున్నా నీట్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ఇలా మనం వేరే బ్యాంగిల్స్ అన్నీ ఇలా కలుపుకొని వేసుకున్నప్పటికీ కూడా ఇలా మనం ఒకేసారి ఇలా సెట్ చేసుకొని తర్వాత మనం ఇలా ముందు రోజే ఇలా సెట్ చేసి పెట్టేసుకోవడము, లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ శారీ కట్టుకున్న వెంటనే మనం ఇలా బ్లౌజులు సెట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు కూడా మనం ఇలా ముందుగానే ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటే మనకు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.